వరంగల్లో రైతన్నలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 3వ వారం వచ్చినా చిరుకు జాడలేదు, ఎండలు తగ్గడం లేదు. జూన్ 2వ వారం వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం అధైర్యపడొద్దని, కాలం మంచిగుంటుందని భరోసా ఇస్తున్నారు. మే 2వ వారంలో వర్షాలు పడడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. ఆ తర్వాత సరైన వర్షాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దుక్కలు దున్నిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత పత్తి ఎక్కువగా పండుతోంది. మొత్తం 17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చినా అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదంటున్నారు రైతులు. ఏటా జిల్లాలో జూన్ నెలలో 160 మిల్లీమీటర్ల వర్షాలు కురుస్తాయి. జూన్ మొదటి వారం నుంచే తొలకరి జల్లులు ప్రారంభం కావాలి. అయితే ఒక్కరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మళ్లీ జిల్లాల్లో మబ్బుజాడ కనిపించడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు పొలాలు సిద్ధం చేసుకున్నారు. మే చివరి వారంలోనే ఉమ్మడి జిల్లా వరంగల్లో చాలా ప్రాంతాల్లో పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వర్షాలు కురవకపోవడంతో టెన్షన్ పడుతున్నారు రైతులు. గత సంవత్సరం వచ్చిన వ్యవసాయంలో నష్టాలను ఓ పక్క దిగమింగుకుంటూనే ఈ సంవత్సరం ఖరీఫ్ను ఎంతో ఆశాజనకంగా మొదలు పెడదాం అనుకున్న రైతులకు ఆరంభం నుంచే వానలు లేకపోవటం, జూను ముగిస్తున్న కొద్దీ కూడా ఇంతవరకు వర్షం చినుకు జాడ తెలియలేదు. అయినా రైతులు వరుణదేవుని మీద భారం వేసి దుక్కులు తయారు చేసుకొని విత్తనాలు పెట్టారు. ఆ విత్తనాలు కూడా భూమిలోనే గింజలు మొలకెత్తకుండానే గింజలు ఖరాబ్ అయిపోతున్నాయి. అయితే మేము దున్ని వర్షాలు పడతాయని చెప్పి ముందు వస్తాగా మేము పత్తి గింజలు పెట్టాము. దాదాపు ఇప్పుడు 20,000 రూపాయలు మాకు నష్టం వచ్చింది. కూలీలకు కానీ పత్తి గింజలకు కానీ దున్నిచ్చి పెట్టినాము. ఇంతవరకు వర్షాలు లేవు. మాకు ఇంతవరకు నష్టమే జరిగింది కానీ వ్యవసాయదారులకు లాభం ఏమీ లేదు. ఈ ఏడాది ఎండలు దంచి కొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మళ్లీ వానలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. బోర్ల కింద పంటలు పండే పరిస్థితి లేదంటున్నారు రైతులు. దీంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటిన రైతులు మొక్కలను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా రోహిణి కార్తెలా విత్తనాలు వేసేది. ఆ విత్తనాలు వేస్తే 3 సార్లు పెట్టిన సుధా 3 సార్లు మొత్తం గింజలు ఎండకు ఎండిపోయినాయి. మళ్ళా తెచ్చి మళ్ళా పెట్టినాం, మళ్ళీ ఎండిపోయింది. వానలు పడక ఇప్పుడు ఎప్పటికీ మాకు పంట ఈ ఆట ఈ సంవత్సరానికి ఎప్పటికి రోని కాడితే అయ్యేది, ఎప్పటికి విత్తనాలు వేసేది. పత్తి గింజలు పెడితే ఒకసారి పెడితే మంచిగా పండది. ఇప్పుడు 3 సార్లు పెట్టిన సుధా 3 సార్లు పండలే, మొత్తం ఎండిపోయింది. ఇక పెట్టక ఏదైనా మాకు పత్తి గింజలు గవర్నమెంట్ సబ్సిడీ ఏదైనా ఆదించుకోవాలి. రోహిణి కార్తీలో 2 ఎకరాలు పత్తి గింజలు పెట్టామండి. వర్షానికి పెట్టాము, వర్షం పోయింది. ఒకసారి పెద్ద వర్షం పడ్డది, మామూలుగా వర్షం పోయింది. ఆ గింజలు మొలవలేదు. మళ్ళీ పెట్టాము, మళ్ళీ కూడా ఆ గింజలు మొలవలేదు. నేను ఒక 2 ఎకరాలు సాగు చేసిన అండి. 2 ఎకరాలకు ఒక 5,000 గింజలకు అయినాయి. ఒక 5,000 దున్నుడు అయింది. కూళ్ళు అంతా కలుపుకుంటే 10 నుంచి 12,000 ఖర్చు వచ్చింది. వర్షాలు లేవు. ఇప్పటికీ మళ్ళీ గింజలు పెడుతూనే ఉన్నాం, మొలవలేదు. రైతులు ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది బాగానే వర్షాలు పడతాయంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డి. పెట్టిన విత్తనాలు మొలకెత్తకపోతే మళ్లీ విత్తనాలు నాటుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈసారి సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచిందన్నారు. అయితే ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా సందర్భాలలో చెప్తున్నాం, ఎప్పుడైనా సరే మీరు విత్తనాలు వేయాలంటే కనీసం 60 mm వర్షాపాతం కురవాలి. మనకు కురిస్తేనే భూమి అంతా కూడా కొంచెం మంచిగా తడుస్తుంది, ఒక సాలు పదును పోతుంది, అప్పుడు సాలు వస్తుంది, అప్పుడు విత్తనాలు వేయచ్చు. అయితే పత్తి నేచర్ ఏంటంటే ఒక మంచి వర్షం పడితే విత్తనాలు మొలిస్తే తర్వాత గ్యాప్ వచ్చినా ఏం కాదు అంటే, కానీ అట్లాంటి పరిస్థితి రాలేదు. అసలు ఫస్ట్ వాళ్ళు పెట్టుడే తక్కువ వర్షపాతంలో పెట్టిండ్రు, తర్వాత వర్షం పడలేదు, కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకనే రైతులకు మేము ఇప్పటికి కూడా మన రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన అది ఏం ప్రాబ్లం లేదు. ఈ 2-3 రోజులు మంచి వర్షం పడే అవకాశం ఉంది. ఇక మొలకెత్తిన పత్తి పంట ఎండలకు వాడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.